సింధు లోయ నాగరికత. దీన్నే హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన మరియు గొప్ప నగర నాగరికతలలో ఒకటి. దీని గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం. సింధు నాగరికత సుమారుగా క్రీస్తు పూర్వం 333 నుంచి క్రీస్తు పూర్వం 1300 వరకు విలసిల్లింది. ఇది ప్రస్తుత పాకిస్తాన్ మరియు వాయువ్య భారతదేశంలోని సింధు నది మరియు దాని ఉపనదుల తీరాలలో వ్యాపించి ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు వందలాది ప్రాంతాలను కనుగొన్నప్పటికీ వీటిలో అతి ముఖ్యమైనవి హరప్పా 1921లో దయారాం సుహాని దీన్ని కనుగొన్నారు. మొహంజోదారో దీని అర్థం మృతుల దిబ్బ. ఇక్కడ ప్రసిద్ధి మహా స్నానవాటిక బయటపడింది. లోథాల్ ఇది ఒక ప్రముఖ రేవు పట్టణం. ఇది ఇప్పుడు గుజరాత్లో ఉంది. సింధు నాగరికత యొక్క ప్రత్యేకత వారి టౌన్ ప్లానింగ్. వీధులు ఒకదానికొకటి లంబ కోణంలో అంటే 90 డిగ్రీస్లో ఉండేలా నిర్మించుకున్నారు. అప్పట్లోనే భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉండటం ఆశ్చర్యకరం. ఇళ్లను నిర్మించడానికి కాల్చిన ఇటుకలను కూడా ఉపయోగించారు. గోధుమ, బార్లీ, బఠానీలు మరియు పత్తిని పండించేవారు. ప్రపంచంలోనే పత్తిని పండించిన మొదటి వారు వీరే. మెసొపొటేమియా, ప్రస్తుత ఇరాక్ వంటి విదేశీ నాగరికతలలో వీరు వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు. పశుపతి మరియు జంతువుల బొమ్మలు ఉన్న ముద్రికలు వ్యాపారంలో వాడేవారు. వీరు అమ్మ తల్లిని మరియు పశుపతిని పూజించేవారు. వీరికి ఇనుము గురించి తెలియదు కానీ రాగి, కాంస్యం మరియు వెండి వాడకం తెలుసు. లిపిని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. దీనిని బొమ్మల లిపి అని అంటారు. సుమారు క్రీస్తు పూర్వం 1900 నుంచి ఈ నాగరికత క్షీణించడం ప్రారంభమైంది. దీనికి గల కారణాలు భయంకరమైన వరదలు, సింధు నది తన మార్గాన్ని మార్చుకోవటం, పర్యావరణ మార్పులు లేదా కరువు, ఆర్యుల దండయాత్ర అని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.